హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మా ఇంట్లో మేతి టమాటా కర్రీ. ఈ కాంబినేషన్ చాలామంది ఇష్టపడరు, కొంతమందే చేస్తూ ఉంటారు, చాలా రేర్గా. అసలు ఈ కర్రీని ఎందుకు చెయ్యొద్దు అంటారు, కొంతమంది ఎందుకు ఇష్టపడతారు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ప్రాసెస్ అయితే చూడండి. మేతి టమాటా కర్రీ మనకి ఆయుర్వేద పరంగా ఈ రెండుని కలిపి తీసుకున్నాం అనుకోండి, జీర్ణశక్తి మెరుగవుతుందట. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా దాన్ని డిక్రీజ్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో టాక్సిన్స్ అంటే విష పదార్థాలు కానీ ఏమైనా మనము బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేయడానికి కూడా ఆయుర్వేద పరంగా చెప్పబడింది, తొలగించడానికి. మనకి మేతి కూర నార్మల్గా మెంతుల నుంచే వస్తుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్. ఇకపోతే టమాటాలను ఎందుకు వద్దు అంటారంటే, కామన్గా మనకి మెంతిలో టమాటాలో పొటాషియం అనేది అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీ సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, వారికి వద్దంటారు పొటాషియం అధికంగా ఉండడం వల్ల. సో మనం మేతిని పప్పు కాంబినేషన్లో ఎక్కువగా తినొచ్చు. ఏమి అంటే హెల్దీ పర్సన్స్ ఇలా మేతిని టమాటాని వారంలో కనీసం 1-2 సార్లు తీసుకోవచ్చండి. ఇకపోతే టమాటాలో మనకి ఇంకొకటి లైకోపిన్ అనేది ఉంటుంది, అది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. టొమాటోల్లోనే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయంట. క్యాన్సర్, గుండెపోటు వంటి రిస్కులు తగ్గించడంలో కూడా టమాటో ఉపయోగపడుతుందండి. చూస్తున్నారు కదా.